రెడికా హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించిన మహిళా డెడ్ బాడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. డెడ్ బాడీ ప్రమీల అనే మహిళదిగా గుర్తించారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన ప్రమీలను చంపి గోనె సంచిలో పెట్టి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు పడేశాడని గుర్తించారు పోలీసులు. ప్రమీలను చంపిన తర్వాత ఆమె డెడ్ బాడీని గోనె సంచిలో మూటగట్టి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ఓ యువకుడు తీసుకొచ్చాడని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. ఆటోలో ప్రమీల మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చాడని గుర్తించారు. మృతదేహాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లాడు నిందితుడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని తిరిగి వెళ్లాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, రైల్వే స్టేషన్ లో మహిళా డెడ్ బాడీకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. మమత, చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహం అక్కడ ఏదైతే సంచిలో మూట కట్టినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కాసేపటి క్రితమే లభ్యమైంది. అయితే ఈ నెల 16న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక అనుమానాస్పద వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అక్కడ మూటకు సంబంధించినటువంటి దాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకా జరగలేదు, గోడ బయట జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది. సో చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించినటువంటి అన్ని సీసీ ఫుటేజ్లు పరిశీలించగా కాసేపటి క్రితమే ఒక యువకుడు ఈ మహిళను చంపి అక్కడ మూటను పడేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఈ చంపేసినటువంటి ఇప్పుడు లభ్యమైనటువంటి మృతదేహాన్ని చర్లపల్లి పోలీసులు గుర్తించారు. ఆమె పేరు ప్రమీలగా కూడా చెప్తున్నారు. ఈ ప్రమీల గత 10 సంవత్సరాలు కూడా తన భర్తకి దూరంగా ఉంటూ కొండాపూర్లో నివసిస్తుంది. బీహార్కి చెందిన ప్రమీలగా కూడా గుర్తించారు. సో ఈ కొండాపూర్లో నివాసం చేస్తున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా భర్తతో దూరంగా ఉంటుంది కాబట్టి ఒక అస్సాంకి చెందినటువంటి వ్యక్తిగా ఒక యువకుడితో పరిచయం ఏర్పట్టుకున్నటువంటి ప్రమీల సో అక్కడే సహజీవనం కూడా చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ తరచూ వీరు బయట కూడా తిరిగేది. సో ఈ యొక్క పరిచయమైనటువంటి యువకుడే దాదాపు అందులో మాయమాటలు చెప్పి సో కొండాపూర్లోనే మరి ఎక్కడ ఇవన్నీ చంపడో తెలియదు కానీ మొత్తం ఒక మూట కట్టుకొని దాదాపు ఆటో తీసుకొని ఆటో కిరాయి తీసుకొని 37 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరిగా చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక గోడ పక్కన పడేసి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళి అందులో ఉన్నటువంటి కొంత ఫ్రెష్ అయిపోయి అక్కడ స్నానం చేసి బట్టలు చేంజ్ చేసేసుకొని మళ్ళీ అస్సాం వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కాడు. ఆ రోజు ఈ నెల 16న ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగింది. దాదాపు ఆ ప్రమీల యొక్క వయసు 30 నుంచి 40 సంవత్సరాలుగా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ యొక్క యువకుడు అక్కడ బట్టలు చేంజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా కూడా ఇతనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కాసేపటి క్రితమే లభ్యమైంది. ఎందుకంటే 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనను పోలీసులు ఛేదించారు. ఆ యువకుడి యొక్క పూర్తిగా కూడా అతన్ని ఎక్కడున్నారనేటువంటి జల్లడ పడుతున్నారు. ఇక మరోవైపు ఈ యొక్క యువకుడు ఎందుకు ఏమని చంపాడు సో ఇట్లాంటి విషయాలపైన ఆరా తీస్తున్నారు. అయితే ఈ 16న జరిగినటువంటి సగన కాబట్టి బీహార్కు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఆ రోజు రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ ఒక్కసారి గుమ్మిగూడంతో అక్కడ ఎట్లాంటి అంటే ఈ మూటకు సంబంధించి ఎవరిదో అనుకున్నారు కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అక్కడ ఫిర్యాదు అంటే మనకి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో సో ఈ మూటకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా అక్కడ సీసీ ఫుటేజ్లు చెక్ చేయడంతో ఈ యొక్క యువకునికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లభ్యమైంది. సో ఇతను ఎందుకు చంపాడు, ఈమెకి అతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఏమైనా గొడవలు అయ్యాయా, సో ఇట్లాంటి విషయాలపైనటువంటి ఆరా తీస్తున్నారు. మరోవైపు గోడ పక్కన అంటే సంచి అక్కడే పడేయాలని ఎందుకు అనుకున్నాడు, లేదంటే ఒక్కడే చంపాడా, మరెవరైనా కలిసి చంపారా, ఇతన్ని ఆ యొక్క డెడ్ బాడీని ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నాడు, లేదంటే ఇక్కడే ఆ యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలోనే పడేసి సో రైలు ఎక్కుదామని ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నాడు అనేటువంటి విషయాలను పోలీసులు అయితే ఆరా తీయనున్నారు. ఇక మరోవైపు అక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాలకు సంబంధించినటువంటి గత 2 రోజులుగా కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సో అతనికి సంబంధించినటువంటి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వీరు రూమ్ ఎక్కడైతే రెంట్కున్నారో కొండాపూర్ ప్రాంతంలో కూడా పోలీసులు ఆధారాలు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం 16న జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఆ యొక్క యువకుడిని పోలీసులు గుర్తించారు. అతడు తీసుకెళ్తున్నటువంటి బ్యాగ్స్ ఈ మూటతో పాటు మరొక బ్యాగ్ను కూడా మనకు పక్కన విజువల్స్లో చూడొచ్చు. చేతిలో పట్టుకొని సో వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మనకి
చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రీ అయినప్పటి నుంచి అతను తిరిగినటువంటి ప్లాట్ఫాము అదైతే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కినటువంటి ఆ ఏరియా, మళ్ళీ అక్కడి నుండి కొంతసేపు అక్కడ కొంత పక్కన సేద తీరినటువంటి విజువల్స్, సో ఇట్లాంటి విషయాలు అన్నింటిని కూడా గుర్తించారు. సో అతను అస్సాం ట్రైన్ ఎక్కాడా లేదంటే బీహార్ అస్సాం ట్రైన్ ఎక్కినట్టు తెలుస్తుంది. సో ఏ ట్రైన్ ఎక్కాడు, మళ్ళీ అక్కడ ఎక్కడ అతను దిగాడు, సో ఇట్లాంటి విషయాలపైన ఆరా తీస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఈ యొక్క మృతదేహానికి సంబంధించినటువంటి ఆచూకీ అంటే ఎవరు, ఎందుకంటే 3 రోజుల నుంచి జరిగినటువంటి సంఘటన కాబట్టి పోలీసులు కూడా అంటే దీన్ని అంటే గుర్తించడంలో చాలా రిస్క్ తీసుకున్నారు. సో ఓవరాల్గా మాత్రం సీసీ ఫుటేజ్ లభ్యం అవడంతో ఆ యొక్క యువకుడిని గుర్తించారు. ఈ ప్రమీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరున్నారు ఇక్కడ, సో ఇక్కడికి ఎట్లా వచ్చింది, అతని భర్తకు ఎన్ని రోజుల నుంచి కూడా అంటే దాదాపు 10 సంవత్సరాలుగా దూరంగా ఉందంటూ తెలుపుతున్నారు. సో ఇట్లాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా కూడా సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ప్రజెంటు అక్కడ పంచనామా కూడా పూర్తి చేసి, సో ప్రజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా డెడ్ బాడీని తరలించారు మమత.